నా మగం చంద్రబింబం వెళ్ళిపోతుందిరా. చంద్రబింబం కాదురా, జనం అదేందిరా పొద్దున్నే తీసుకెళ్తారు లేవగానే అలా చెమ్ములా సొట్ల పడిపోయింది నీ మొహం. నువ్వు అలా మతి చేతులు ఏం మాట్లాడుగురు గాని జోకులు లవర్స్ అంటే ఫీల్ అవుతారు. ఆ గాలి చౌకులో లవర్స్ ఎవరన్నా వచ్చారంటారా ఏళ్ళలో? ఇంతలో అందగాడికి అంత లవర్సా? అమ్మ ఈ లవర్స్ ఎవరో కొంచెం స్టేజ్ మీదకి రండి అమ్మ, స్టెప్పులు వేద్దాం నాలుగు. రెచ్చగొట్ట బేగరు రెచ్చగొట్టామనుకో ఇప్పటికే ఆరుగురు సెటప్ చేసి 7వ దానికోసం ఎదురు చూస్తున్నా. ఆరుగురు అరడజే మండలు వచ్చి నిన్ను వెళ్తుకోతారా? మరే 7వ దానికోసం ఏడుస్తూ మూల కూర్చారా ఈ లాపాకి పట్టాకి ఆట ఆడుకుంటా. ఈ కన్ను పెళ్తా నేనే ఆడుకుంటారా? అరే ఆడెత్తికెళ్తుంటే ఆడేందో ఏస్తున్నారని తీసుకొచ్చారు. రేడు వస్తేనే జనం తెగొన్నారా. అదే గారు బాబు ఇందాక వాడు ఏడుతున్నారా చెన్నై బావాడా? కాదురు ఆడెవడో పేడగలు తీయలేదని అలా ఎగిరెగిరిది అంతంటే పక్కింటి పిల్లలు లేచిపోయిందని ఈడు ఏడుతున్నాడు అంటరా. బాబు బాబు వెళ్ళి జాలి మొత్తుకోండి బుజ్జుకొండ. ఆడికి కోటర ముందు పోసి బాస్కాయ పచ్చడి చేసి ఎండుకారం కొట్టొచ్చారు ఆడి మొహాన. అంత పని చేసే బాబు ఏడుస్తా ఉంటాడు. వెళ్ళొద్దాం పదరాసారి. మామూలుగా ఏడుస్తలేదు రాడు. నువ్వెందుకు అసలు ఎందుకు వచ్చారు వేడకే? నా సింగితో సాంగ్ వేసుకుని వచ్చారా? ఎందుకు ఏదిరా అసలుకే? అదే అమ్మాయి ఎవరు నువ్వు రావాలి లేకపోతే చెప్పుకోడు. అమ్మాయి నువ్వు వస్తే రేపు చేస్తాను, నువ్వు రాగాక నువ్వు లాడే ఉండే. అదే కుదరదు, రావాలి తొందరగా. అమ్మాయి నువ్వు రాగాక అప్పుడు రావాలి, బంపర్ బద్దలైపోయింది. నవ్విస్తున్నారు, మీ మీద కేసు పెడతారా? పోలీస్ కేసు. అబ్బో ఈడేవుడండి పెట్టన్నారు వచ్చాడు పెద్ద అందగాడికి. మళ్ళీ జనాలు నవ్వించడం తప్పండి, మీరు చెప్పండి. అటు కైకుండాలా ఇటు చోరాసికు పార్కులాగుండాల అటు మమ్మీలాగుండాలా ఇటు అమ్మీలాగుండాల మనకు మనీషాగుండాలా సిగటు సీనేసినట్టుండాలా ఉండాలా నేత్రం మాదుండాలా. ఎంత కష్టపడుకుంటైపోయినారా సత్తం ఎంత చేస్తా సినిమా కొట్టావా సినిమా కొట్టావా అక్కడ అన్ని చేతులు అక్కడ అన్ని చేతులు మనగల బస్సులో పోతామా అయిపోతున్నా అమెరికా పోతామా చెత్త పోతామా అక్కడికి పోయినాక చెమ్మలుద్దామా జాగలుద్దామా సూపర్ షూట్
చంపండ్ర కాదు ఆడపిల్లకి ముఖ్యంగా ఉండాల్సింది ఏది చీర జాకెట్ కళ్ళు ఆవిడ దుప్పట్టు అదంగా ఉండాల్సిందే అదే అంటే ఏంట్రా ఎదురు చేసినావు ఏంటి కదా చదువుకుంటున్నావు కదా అని గదే తీస్తే గుంటలు ముగ్గులు దించుకున్నావు ఇందుకు నువ్వు చదివి ఏమవుతావు కొనే అంటా పోషిస్తావు అయ్యమ్మైతే పయ్య సభలు అడిగొచ్చమ్మ తాను ఎంతో మాస్టర్నవుతాను అయ్యమ్మైతే పయ్య సభలు అడిగొచ్చమ్మ తాను ఎంతో మాస్టర్నవుతాను మరొక కథంకున్నది ఏడున కావాలా అల్లరి మిద్దలు కావాలా ఆడవద్దు ముద్దలు చాలత్త ఇంగ్లీష్ ముద్దలు చాలత్త ఆడవద్దు ముద్దలు చాలత్త ఇంగ్లీష్ ముద్దలు చాలత్త మరి ప్రశ్న వేసేదా అల్లరాని వేసేదా తెలుసువైతే కనబడకుంటే నాటి మేలత్త అరణాంత చూడత్త తెలుసువైతే కనబడకుంటే నాటి మేలత్త అరణాంత చూడత్త మరి ముందుకి మేకను కోసేదా అల్లడి పాడిని కోసేదా యాభైదు సలహదూత పూకోడిని గెలుచొక్క పాడి సూటుని గంచొక్క యాభైదు సలహదూత పూకోడిని గెలుచొక్క పాడి సూటుని గంచొక్క మరి పడకి చాపలు సీదా అల్లడి మెత్త వేసేదా బాబైతే సరసరమంటది మక్కలు యొక్క పిల్ల ముక్కలు యొక్క బాబైతే సరసరమంటది మక్కలు యొక్క పిల్ల ముక్కలు యొక్క రాజు పంపినా అల్లడి పాలు పంపినా అంది అయితే తండ్రి కొడుకు బాలదంపత్త బాలదంపత్త అంది అయితే తండ్రి కొడుకు బాలదంపత్త బాలదంపత్త చెప్పడానికి సిగ్గాలు సిగ్గెరుగు సుప్పత సిగ్గు పిల్లిన పంపినా అల్లడి నేనే వచ్చేదా అమ్మాయితే అల్లరిగా పొద్దున్నో రాత అమ్మాయి తీసుకురాత అమ్మాయితే అల్లరిగా పొద్దున్నో రాత అమ్మాయి తీసుకురాత ఇదిగోండి వెళ్ళిపోయిందిరా ఆ చెవుతో ఇదయ్యండిద్రు కొత్త దాన్ని లేపుకొని వెళ్ళిపోయిండిద్రా బాము ఇల్లు ఎట్టొచ్చారు అయ్యా మీరు మీరు ఎన్ని చేపలు అమ్ముకునే వ్యాపారం బాగున్నారు మీరెవరండి వీరప్పన్లాగా గంధపు చెక్క స్మగ్లింగ్ చేసే వాళ్ళలాగా ఉన్నారు మీరు ఎంతకెవరు చెప్పండి మాకు అడిగిదాన్ని చెప్పదాను చెప్పుకునే ఏమిట్రా పిచ్చివాగుడు పిచ్చుకోలేనండి మనోప్రకాశ్ ఆశ్రమం నుండి పారిపోయొచ్చాంగా మనోప్రకాశ్ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చి బురిపాలు వస్తే బురిపాలు పొల కూడా పిచ్చి పట్టిపోయింది కదా ఇక్కడ నుండి వెళ్తారా లేకపోతే మీ పిచ్చి నేను వదిలించమంటారా అంటే నీకంత శ్రమ వద్దండి నేను చూడగా నా పిచ్చి ఎప్పుడు బురిపాల నుండి అనంతరం మీద పడిపోయింది ఊరు అబ్బో మిమ్మల్ని చూడంగానే నా కడుపులో ఎకారం మొదలయ్యి వాంతులయ్యి పిచ్చి తగ్గిపోయిందండి వెళ్తారా బడికి పూజ చేయమంటారా లాభం లేదురా బడాయు మర్యాదగా పారిపోదాం పదా మనకేదో మూడో తట్టుంది ఇవాళ పారిపోతే ఊర్లంబటే పాత కొండ వ్యాపారం చేసుకోవచ్చు పరిగెత్తలాడాయా ఇంకెందుకురా పదరా బాదా పరిగెత్త కాలం చేరిన కాలినాకు బైక్ నువ్వే కదూ ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న మెగాస్టార్ చిరంజీవి అభిమాన్ని బగబగబండే భూమి పొరలో నుండి పుట్టుకొచ్చిన బంగారం సోదరుని చక్రపాలెం గ్రామాన్ని గడగడలాడిస్తున్న సందు సాయిబాబా అభిమాన్ని కాలం తీరిన కాలనాకు నేనే కానీ కాలానికి కాటు వేసి కాళ్ళకోట విషయాన్ని కళ్ళల్లో నింపుకున్న భయంకర నేను రా ఇంతకీ నువ్వెవరు బే చక్రపాలెం మొగోడు అయితే కావచ్చు
మెగాస్టార్ చిరంజీవికి అభిమానం అయితే కావచ్చు, మంది భూమి పరువులో నుంచి వచ్చిన బంగారానికి అభిమానం అయితే కావచ్చు. నా పేరు వింటే నీ కళ్ళలో విషయం కారిపోతుంది, కారిపోతుంది. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావు, ఓటర్ని కాల్చి పడేస్తా. అతను మహారాజులు గురు పితామహులు ఈ భయంకర దాటి తట్టుకోలేక చక్రపాలి రంగాబొమ్మ సెంటర్లో నా చేతులు పట్టుకుని పాదైపడ్డారు. నీలాంటి బచ్చాగాలను చూసి భయపడే బలహీనుడు కాదురా ఈ భయంకర్. ముల్లోకాలను చల్లకిరుమలు చేశాను. 80 వర్తుల్లో వీరోతి వీరుండి రాబందు ఒక్క గాలి వానికే కూలిపోతుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న రాక్షసుని నేను నా ముందు నిలబడి నిక్కులు చూపిస్తే నీకు పట్టపగలే చుక్కలు చూపిస్తాను. నీ కంఠం కారంకెల్లో నీ ముందు మాచరులో పడుతుంది. విలయాన్ని విరుదుగా చేసుకుని విలయాన్ని ప్రాణంగా పోసుకుని దేశమైన మధ్యలను మట్టిలో కల్పించడానికి మానదాయంలో పుట్టిన రౌడీ మాట్లాడాడు. శివ రౌడీ శివ అయిపోయిందా నీ చరిత్ర? ఈ రోజుతో నీ చరిత్ర సమాప్తం అయిపోయింది. సరిగ్గా సమాప్తం కావడానికి నాది నీలో పవిత్ర బతుకు కాదు. నీతి అనే ఉగ్గుపాలు తాగి వచ్చినానికి అఖిల భాష చేసి ఇలాంటి నిజమైన మనుషులను నరికేస్తే చరిత్ర గురించి మాట్లాడుతూ శివ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. అబ్బాల్ నువ్వెంత? నువ్వు చరిత్ర తిరగరాయగలవేమో కానీ నా చరిత్ర ముందు తలుచుకుంటే ఎవరి చరిత్ర అయినా బోల్లో ఉండా బయట ఉండా పులి పుల్లారాటంగా నవకండ భూమండలంలో మమ్మల్ని ఎదిరించిన మగాడులు రా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎందరో కరోనా నా కొడుకులు నన్ను అంతం చేయాలని సరసాపడ్డు. కానీ ఈ భయంకర టీ పడితే అడ్రస్ లేకుండా పోయారు. విశ్వవిఖ్యాత సార్వభౌమ ఉన్న మరి తారక రామ ఎస్పీ రంగారు విజయవాడ ఎమ్మెల్యే మోహన రంగా అతి సామాన్య ప్రజల కోసం ఆమెను నిరాశ దీక్ష చేస్తుంటే అదే బొడ్డలో ఒక బాంబులేసి దారుణంగా చంపితే అప్పుడు రానే చరిత్రలు ఇప్పుడు తీసుకొస్తారు. ఎలారా మేము చరిత్ర మొదలు పెట్టామంటే మీరు గేటు దాకా కూడా చేరరా. చరిత్ర అంటే మాదే. గత చిరకాలాన్ని చూసి గెలవబడుకో. ఇక్కడి నుండి గడిచే ప్రతి నిమిషం నిప్పలు కొలిమిలా కొలుస్తుంది. నిన్ను ఎంతసేపు మాట్లాడడం నాదే తప్పు. ఇక నువ్వు ఇష్ట దైవాన్ని తెలుసుకో. కలుసుకోవాల్సింది దయాదుల్ని కలుసుకోవాల్సింది నువ్వు. ఇక్కడ నుండి గడిచే ప్రతి నిమిషం నిప్పల కలిమిలా కలుస్తుంది. నా స్థావరంలో అడుగు పట్టి ప్రాణాలతో బతికిన వాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. పాతికేళ్ళ పుట్టి కాళ్ళలో నీ మందులో గడుగు పెట్టి పరశురాముల్లా నీ చుట్టూ ఖండించడానికి మాన్నాజురా. ఇక నువ్వు ఒక క్షణం కూడా బతుకుంటానికి వీల్లేదురా. రే బైకర్ ఇప్పుడు ఇక్కడ చంపితే అది నా వీరత్వానికి అవమానం. చూస్తుంటే కాపురిపాలెం సెంటర్ లో పబ్లిక్ గా చంపుతా.